ఈరోజు కంద ఫ్రై చేసుకుందామా. కుక్కర్లో కంద ముక్కలు వేయాలి. సాల్ట్ కొద్దిగా, కంద ముక్కల్లో నీళ్లు పోయండి. ఒక విజిల్ రావాలి. కంద ముక్కలు తడి లేకుండా ఉండాలి. ఒక బౌల్లో పెరుగు వేసుకోండి. సాల్ట్ ఒక స్పూన్ వేస్తే 2 స్పూన్ల కారం వేయాలి. ఏ కూరకైనా అంతే. 1 స్పూన్ గరం మసాలా, పసుపు కొద్దిగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. కంద చల్లారింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చిన్న చిట్కా, ఏ ఫ్రైకైనా పంచదార పసుపు వేస్తే ఎరుపు రంగు వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కంద బాగా ఫ్రై చేయాలి. నేను చూపించిన విధంగా ఉండాలి. ఫ్రై అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టండి. అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు కూడా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి, అది కూడా వేయించండి. ఇప్పుడు పెరుగు వేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. వేయించిన కంద ముక్కలు హైలోనే ఉంచి వేయించండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఎంత వేయిస్తే అంత టేస్ట్. కొత్తిమీర వేసుకోవాలి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.